నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్లు చూడడానికి వెళ్తే వైసీపీ వాళ్ళు ఒక రేంజ్లో విమర్శలు చేశారు. మంత్రి గారికి ఆటలెందుకు అని రకరకాల కామెంట్లు వినిపించాయి. ఇలా పని కట్టుకొని బురద జల్లే బ్యాచ్కు తెలియని విషయం ఏమిటంటే నారా లోకేష్ పర్సనల్ టూర్లోనే ప్రభుత్వ పనులు చక్కబెడుతున్నారు. కొలంబో క్రికెట్ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఒక ఆసక్తికరమైన స్టోరీ గురించి ఇప్పుడు చెప్పుకోవాలి. క్రికెట్ మ్యాచ్ కోసం కొలంబో వెళ్ళిన అక్కడ నారా లోకేష్ ఆదిత్య మిట్టల్ని కలిశారు. ఈ మీటింగ్లో అర్సెల్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్రాజెక్ట్కి సంబంధించిన పెండింగ్ ఇష్యూల గురించి చర్చ జరిగింది. అన్ని అంశాలపై ఒక అవగాహన కుదరడంతో ఈ మీటింగ్ జరిగిన 3 నెలల్లోని అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఏఎంఎన్ఎస్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరిగింది. ఇది దేశంలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్. లోకేష్ ఏ ఈవెంట్కి వెళ్ళినా అక్కడి ప్రభుత్వానికి చెందిన ముఖ్య నాయకులు, అధికారులు, క్రీడాకారులతో పర్సనల్ ర్యాపో డెవలప్ చేసుకుంటున్నారు. ఈ వ్యక్తిగత సాన్నిహిత్యం ఏపీ బ్రాండ్ ఇమేజ్కి బూస్ట్ ఇస్తుంది. అది ఎలాగంటే ఈ మధ్య జరిగిన ఆంధ్ర యూనివర్సిటీ 100వ ఉత్సవాలు చూశారుగా. ఈ వేడుకలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. సచిన్ పార్టిసిపేషన్తో ఆంధ్ర యూనివర్సిటీ ఈవెంట్కి ఇంటర్నేషనల్ కవరేజ్ వచ్చింది. ఏపీ బ్రాండ్కి అంతర్జాతీయ ప్రమోషన్ లభించింది. ఏయూ శతాబ్ది ఉత్సవాలకు సచిన్ రావడం వెనుక మంత్రి నారా లోకేష్ క్రికెట్ డిప్లొమసీ ఉంది. టీమిండియా పోటీలు, ఐపీఎల్ మ్యాచ్లు జరిగే సమయంలో సచిన్తో లోకేష్ ఇంటరాక్షన్ పెంచుకున్నారు. సచిన్ కుటుంబంలో జరిగే ముఖ్యమైన వేడుకలకు లోకేష్ని ఆహ్వానించే స్థాయిలో సాన్నిహిత్యం పెరిగింది. ఈ రిలేషన్షిప్తోనే పిలవగానే కాదనకుండా ఆంధ్ర యూనివర్సిటీ సంబరాలకు సచిన్ అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సచిన్ ₹1 కూడా తీసుకోలేదు. కేవలం గుడ్ విల్తోనే ఇంత దూరం వచ్చారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ని ప్రమోట్ చేయడానికి మంత్రి నారా లోకేష్ క్రికెట్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో ఇప్పుడు అర్థమైంది కదా. ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేసే నాయకులు ఏ పని చేసినా దాని వెనుక ప్రజా ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది. ముందు వెనుక ఆలోచించకుండా ఏ పని చేసినా ఏదో ఒక కామెంట్ చేయాలని వ్యతిరేకిస్తూ విమర్శించాలి అనే టార్గెట్తో మాట్లాడే వాళ్ళకి లోకేష్ ముందు చూపు అర్థం కాదు. ఒకవేళ అర్థమైనా వాళ్ళ ధోరణిలో మార్పు రాదు. కానీ ప్రజలు అర్థం చేసుకోవాలి. మన కోసం పనిచేస్తున్నది ఎవరు, మన మీద కోటలు కట్టుకున్నది ఎవరు తప్పకుండా తెలుసుకోవాలి.